అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. వివాహేతర సంబంధాల కారణంగా ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్న భర్తలను అంతమొందించేందుకు కొందరు భార్యలు సుపారీలు ఇచ్చి మరి ప్రాణాలు తీయిస్తున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో జరిగిన ఒక ఘటనలో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపించేందుకు భార్య ప్లాన్ చేసింది. రూ.1,00,000 సుపారీ ఇచ్చి తన భర్తను హత్య చేయించేందుకు ఆమె ఒప్పుకుంది. ఈ నెల 24న దాడి జరిగినప్పటికీ భర్త తప్పించుకున్నాడు. మహిళతో పాటు ఆమె ప్రియుడు, మరో 3 అరెస్ట్ అయ్యారు. లింగంపేట, వెలుగు, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మకూర్ గ్రామానికి చెందిన పల్లె రవి, సంపూర్ణ భార్యాభర్తలు. వీరి వివాహ జీవితం సజావుగా సాగుతున్నప్పుడు మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. సంపూర్ణ అదే గ్రామానికి చెందిన జాన్సన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మత్తులో మునిగితేలుతూ తమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త రవిని చంపేయాలని నిర్ణయించుకుంది. రూ.1,00,000 ఇస్తానని జాన్సన్కు ఆఫర్ ఇచ్చింది. దీంతో జాన్సన్ తాండూర్కు చెందిన చాకలి రాజు, చిన్న ఆత్మకూరుకు చెందిన నవీన్తో పాటు మరో మైనర్ బాలుడిని ఒప్పించి హత్యకు ప్లాన్ చేశాడు. ఈ నెల 24న జాన్సన్ రవిని కలిసి డబ్బు అప్పుగా ఇస్తానని నమ్మించి పెద్దారెడ్డి శివారులోని డంప్యార్డు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన తర్వాత జాన్సన్, రాజు కలిసి సుత్తెతో రవి తలపై కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవి అక్కడి నుంచి పారిపోయి ఆత్మకూర్ గేట్ సమీపంలోని పామ్ హౌస్ వద్దకు చేరుకున్నాడు. జాన్సన్ మరోసారి దాడి చేయడంతో రవి ఫామ్ హౌస్లోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇదిలా ఉండగా తన భర్తపై హత్యాయత్నం జరిగిందని సంపూర్ణ నాగిరెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్యే హత్యకు ప్లాన్ చేసిందని తేలింది. దీంతో సంపూర్ణ, ఆమె ప్రియుడు జాన్సన్, రాజు, నవీన్తో పాటు బాలుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. జాగ్రత్తలు మరియు సలహాలు. వివాహ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు భాగస్వాముల మధ్య బహిరంగ చర్చలు జరపండి. వివాహేతర సంబంధాలు పెట్టుకోకుండా ఉండటానికి పరస్పర విశ్వాసాన్ని పెంచుకోండి. మానసిక ఒత్తిడి లేదా సమస్యలు ఉంటే కౌన్సెలింగ్ తీసుకోండి. అనుమానాలు వచ్చినప్పుడు వెంటనే పోలీసులు లేదా ట్రస్టెడ్ వ్యక్తుల సహాయం తీసుకోండి. డబ్బు లావాదేవీలు లేదా అప్పుల ఆఫర్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా అపరిచిత ప్రదేశాలకు వెళ్లేటప్పుడు. కుటుంబ సభ్యులతో సమస్యలు పంచుకోవడం ద్వారా హింసాత్మక నిర్ణయాలను నివారించవచ్చు.